హాయ్ టు ఆల్. ఈ రోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియో తట్టితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. అది ఏంటి అంటే నాకు జరిగిన రియల్ స్టోరీ, అంటే నాకు జరిగిన రియల్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీకైతే యూస్ఫుల్ అవుతుందన్నమాట. యాక్చువల్గా నేను ఒక 5 months బ్యాక్ అయితే కన్సీవ్ అయ్యాను అనమాట. ఓకే, నేనైతే జాబ్ చేసేదాన్ని. జాబ్ చేసేటప్పుడు అయితే నాకు మరి స్ట్రెస్ వల్ల అయిందా, జర్నీ వల్ల అయిందా అనేది నాకు ఎవరు డాక్టర్స్ కూడా నాకు సజెషన్ చేయలేదు. బట్ నేనైతే స్ట్రెస్ వల్లే అయ్యిందని నేనైతే అనుకుంటాను. నేను అప్పుడు 2 మెట్రోస్ అయితే నేను ట్రావెలింగ్ చేసేదాన్ని. ఆ 2 మెట్రోస్ చేసిన తర్వాత ఇంకా బ్యాంక్ జాబ్ అంటేనే చాలా స్ట్రెస్ అనమాట. బట్ ఆ స్ట్రెస్ జాబ్ అయితే మార్నింగ్ 8:30కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు 8:40 అయ్యేది నాకు. సో ఆ విధంగా నేను ఫస్ట్ మంత్ నుంచి 3rd month వరకు అలాగే వెళ్ళాను. అండ్ నేను కన్సీవ్ అయిన తర్వాత అన్నీ కూడా నాకు రిపోర్ట్స్ అన్నీ బాగా వచ్చాయన్నమాట. నాకు అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా నాకు లేవు. బట్ ఏమైంది, 4th పడే ముందు నాకైతే మిస్క్యారేజ్ అవ్వడం జరిగిందనమాట. అది నాకు చాలా అంటే చాలా బాధాకరమైన విషయము. ఎందుకు అనంటే నేను ఇప్పటికి నాకు మ్యారేజ్ అయ్యి 9 years. బట్ మేము ఆఫ్టర్ నాకు మా డాటర్ పుట్టిన తర్వాతకి నేను వద్దు అంటే ఇంకా మేము సెటిల్ కాలేదు, జాబ్ కూడా సరిగా లేదు నాకు మా హస్బెండ్కి అనేసి, ఓన్ హౌస్ కూడా లేదు అనేసి మేము ప్లాన్ చేయలేదన్నమాట. ప్లాన్ చేసుకోకుండా ఒక 5 years తర్వాత ప్లాన్ చేసుకుందాము అనేసి మేమైతే ఇంకా ఈ ఇయర్లో ప్లాన్ చేస్తే 2024లో ప్లాన్ చేస్తే ఈ విధంగా మాకైతే అయ్యిందనమాట. సో మీరు నాలాగా నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 year తర్వాత ఒక బేబీ వచ్చిందనుకోండి, ఒక 1 year 2 years మాత్రమే గ్యాప్ ఇవ్వండి. ఎక్కువ గ్యాప్ ఇస్తే కూడా మన ఏజ్ దాటిపోతుంది. అండ్ అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ప్లాన్ చేయకుండా ప్రెగ్నెన్సీస్ వస్తే ఏమంటారు, మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి అది నెక్స్ట్ మీరు ప్లాన్ చేస్తారు కదా ఇంకో బేబీకి, అప్పుడు మీకు ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఈ విధంగా అయితే చేయకుండా ఉంటారు. మీకు యూస్ఫుల్ అవుతుంది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే అని చెప్పి నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. హోప్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్, టాటా.